హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫోర్త్ సిరీస్లో సిక్స్త్ వీడియో వచ్చేసిందంటే ఈ వీడియోలో మనము స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మన ఫస్ట్ ప్రాబ్లమ్కి క్వశ్చన్ ఏంది? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose focus is 1, -7 vertex is 1, -2. సో మనల్ని ఏం కనుక్కోమంటుండు? పారాబోలాకి ఈక్వేషన్ కనుక్కోమంటుండు. మనకేమి ఇచ్చిండు? ఫోకస్ ఇంకా వర్టెక్స్ ఇచ్చిండు. ఓకే, సో ఎట్లా కనుక్కుంటాము? సో దీంట్లో షార్ట్ కట్ ఏంటంటే ఈజీగా మీరు పారాబోలా ఈక్వేషన్ ఎట్లా కనుక్కోవచ్చు అంటే ఫస్ట్ మనకు ఫోకస్ ఇచ్చిండు కదా, వర్టెక్స్ ఇచ్చిండు కదా, ట్రై టు లొకేట్ ఇట్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? మనం లొకేట్ చేయాలి. ఓకే, 1, -2 లొకేట్ చేసిన, మళ్ళీ వర్టెక్స్ ఫోకస్ ఎంత 1, -7 లొకేట్ చేసిన. లొకేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? ఈ రెండింటిని జాయిన్ చేసి ఒక లైన్ ఉంటుందా, ఆ లైన్ గీసుకోవాలి. ఓకే, గీసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా. ఓకేనా? ఎందుకు అట్లా చెప్తున్నాం అంటే యాక్సిస్ అంటే ఏంది? ద లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్ అండ్ పాసెస్ త్రూ ద ఫోకస్. ఫోకస్ నుంచి పాస్ కావాలి. వర్టెక్స్ ఎట్లాగైనా యాక్సిస్ మీదే ఉంటుంది. అంటే నేను ఏం చేసిన అంటే ఆ వర్టెక్స్ని ఫోకస్ని జాయిన్ చేసి ఆ వర్టెక్స్ని ఫోకస్ని జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసిన. ఓకే, దట్ విల్ బికమ్ యాక్సిస్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన యాక్సిస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. సో ఇది ఒక్కటి సరిపోతుంది మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా తెలుసు. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న పారాబోలాకి ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అదేందో చూద్దాం. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose axis is parallel to y axis and vertex is h, k is x minus h whole square is equals to 4a into k y minus k. చూసినారా? మనం ఒక్క సింపుల్ షార్ట్కట్ తోటి డైరెక్ట్ మనం పారాబోలా ఈక్వేషన్ ఏందో కనుక్కున్నాం. సింపుల్గా ఏం చేయాలంటే ఈ లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్ అనేది ఏ యాక్సిస్కి ప్యారలల్ ఉందో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ వై యాక్సిస్కి ప్యారలల్ ఉంది కదా, దట్ మీన్స్ మనం కనుక్కోవాల్సిన పారాబోలా యొక్క యాక్సిస్ ఎట్లుంది? వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో మనకు ఆల్రెడీ దానికి సంబంధించిన ఈక్వేషన్ తెలుసు. ఏందది? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 4a ఇంటూ వై మైనస్ కే. అయితే ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దీంట్లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 4a ఇంటూ వై మైనస్ కే. ఇంకొకటి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు -4a ఇంటూ వై మైనస్ కే. మీరు చెప్పండి ఇప్పుడు ఇందులో ఏది నేను తీసుకోవాలి? సి. దీంట్లో మనం ఏ పారాబోలా ఈక్వేషన్ కన్సిడర్ చేయాలి, ఏది చేయాలంటే మీరు గమనించినట్టయితే మనకు ఫోకస్ ఎక్కడుంది? నెగిటివ్ వై యాక్సిస్ మీద ఉంది. ఎస్ ఆర్ నో? మనకు ఫోకస్ అనేది 4th క్వాడ్రంట్లో ఉంది. 4th క్వాడ్రంట్ అంటే ఏంది? 4th క్వాడ్రంట్లో వై యాక్సిస్ ఇస్ నెగిటివ్. అంటే దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే పారాబోలా అనేది ఇగో చూడండి, ఇట్లుంటుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోకస్కి టువర్డ్స్ ఉంటుంది. ఇట్లా ఫోకస్కి అవే ఉండదు. ఎందుకంటే ఫోకస్కి ఇట్లా ఉండాలి. ఓకే, సి ఇట్లుండదు. ఓకే, ఇట్లనే ఉండాలి. సో ఇట్లుంటుంది. ఇట్లున్న పారాబోలాకి ఈక్వేషన్ ఏంది? ఇది. సో మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి ఇక్కడ నేను ప్లస్ అని పెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 వర్టిసెస్ మీద ఉన్నాయి అనుకుందాం, 1, 1, 7 అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి ఏంది? ఫోకస్ కూడా పాజిటివ్ ఉంది, వర్టెక్స్ కూడా పాజిటివ్ ఉంది. అంటే దాని అర్థం ఏంది? పారాబోలా అనేది మొత్తం కంప్లీట్ పాజిటివ్ వై యాక్సిస్కి ప్యారలల్ అండ్ మోస్ట్లీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తాం? మనము మీది గీస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 4a ఇంటూ వై మైనస్ కే. సో క్లియర్గా అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి ఫస్ట్ మనం వర్టెక్స్ ఏందో రాసుకుందాం. 1, -2 ఫోకస్ ఏందో రాసుకుందాం. 1, -7. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకు వర్టెక్స్ 1, -2 తెలుసు కదా. సింపుల్గా హెచ్ ప్లేస్లో 1 కే ప్లేస్లో -2 పెట్టుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా పెట్టవచ్చు. మనకు అవి 2 తెలిస్తే చాలు, పారాబోలా ఈక్వేషన్ వచ్చేసినట్టే. సో మనకి ఫోకస్ అంటే ఏంది చెప్పండి? ఎస్, హెచ్, కే ప్లస్ ఏ. అవునా కదా? ఈ పారాబోలాకి
ఓకే 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 ఇది కే మైనస్ ఏ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది కే మైనస్ ఏ, కే మైనస్ ఏ మైనస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే హెచ్ కామా కే మైనస్ ఏ కదా ఫోకస్, ఇక్కడ ఆల్రెడీ మనకి వాల్యూ ఇచ్చింది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే కే మైనస్ ఏ ఈక్వల్స్ టు -7 పెట్టుకుంటున్నా. పెట్టుకోవచ్చా? ఎస్. కే మైనస్ ఏ ఈక్వల్స్ టు -7, -2 మైనస్ ఏ ఈక్వల్స్ టు +7, మైనస్ ఏ ఈక్వల్స్ టు -2 అటు వెళ్తే +2, -7 + 2 ఇస్ నథింగ్ బట్ -5, మైనస్ ఏ ఈక్వల్స్ టు -5, ఏ ఈక్వల్స్ టు 5. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 5. నేను ఎందుకు వై అబ్సిసా ఇది అబ్సిసా, ఇది ఆర్డినేట్ కదా, ఎందుకు నేను ఆర్డినేట్ని 7 తోటి ఈక్వల్ చేసుకున్నాను చెప్పండి. ఇక్కడ నుంచి మనకి ఏ వాల్యూ వస్తుంది కాబట్టి హెచ్ కామా కే మైనస్ ఏ అన్న 1, అన్న 7 అన్నప్పుడు కంపేర్ చేసుకుని ఈక్వల్ చేసుకోవచ్చు కదా, చేసుకున్నా. అందుకే నాకు ఏ వాల్యూ 5 వచ్చింది. రైట్, ఇప్పుడు నాకు మొత్తం ఏమేమి కనుక్కోవాలి ఈక్వేషన్లో? హెచ్ కనుక్కోవాలి, కే కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి. ఆల్రెడీ హెచ్ కామా కే వర్టెక్స్ మనకి ఇచ్చింది కాబట్టి మిగిలింది ఏ. ఆ ఏ ఎట్లా కనుక్కున్నా? ఎస్, ఇందాక నేను మీకు చెప్పిన. సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈస్ x minus 1 whole square అంటే x minus h whole square అంటే x minus 1 whole square is equals to -4a అంటే -4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 5 ఇంటూ y మైనస్ కే అన్నాడు, y మైనస్ కే వాల్యూ ఎంత -2, సో -2. x minus 1 whole square is equals to -20 ఇంటూ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y ప్లస్ 2. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో ఎప్పుడైనా మీకు ఫోకస్ వర్టెక్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. హౌ డూ యూ ఫైండ్ అవుట్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా? సింపుల్, మనకి ఇచ్చిన వర్టెక్స్ని ఫోకస్ని ప్లాట్ చేసిన తర్వాత ఏం చేయాలి? వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. అప్పుడు నీకు ఆ లైన్ ఎట్లయితే ఆ లైన్ దేనికి ప్యారలల్గా ఉందో చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ప్యారలల్ టు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ విల్ బి y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. అదొకటి ఉంది. ఒకవేళ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఇది ఫార్ములా. సో అట్లా మీరు ఈజీగా ఫోకస్ వర్టెక్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయొచ్చు. సో క్లియర్గా అర్థమైందా? ఎస్. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose axis is parallel to x-axis and passing through -1, 2, 1, -1, 2, 1. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? పారాబోలా యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఆ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్, ఆ పారాబోలా యాక్సిస్ వచ్చేసి చూడండి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉందంట. ఇది ఎక్స్ యాక్సిస్ కదా. సో మనకు కావాల్సిన పారాబోలా యొక్క యాక్సిస్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. అండ్ మనకు కావాల్సిన పారాబోలా అనేది -1, 2, 1, -1, 2, 1 ఈ మూడిటి నుంచి పాస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎట్లా చేద్దామో చూద్దాం. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. దీనికి సంబంధించిన ఈక్వేషన్ కూడా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose axis is parallel to x axis is x is equals to ly square plus my plus n is equals to 0 or x is equals to, okay, let it be this only. సో ఈ ఫార్ములా ఈ ఈక్వేషన్ తెలిసే మీకు సాల్వ్ చేయడం ఈజీ. ఇది మనం ఆల్రెడీ మన దాంట్లో డిస్కస్ చేసినాం. అర్థం కాకపోతే వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. రైట్, సో మనం ఇప్పుడు x is equals to ly square plus my plus n is equal plus n-ని 1 అనుకుందాం. మీరు గమనించినట్టయితే ఈ పారాబోలా అనేది 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఏ పాయింట్ అయినా పారాబోలా మీద ఉందంటే ఆ పారాబోలా యొక్క ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందా చేయదా? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 పాయింట్ లైస్ ఆన్ పారాబోలా y square is equals to 6x అనుకున్నాం. ఇప్పుడు ఆ 1, 2 అనేది ఆ పర్టికులర్ ఈక్వేషన్లో y square is equals to 6xలో పెడితే ఇట్ షుడ్ సాటిస్ఫై. అర్థమైందా? ఇట్ షుడ్ సాటిస్ఫై అంటే LHS షుడ్ బి ఈక్వల్స్ టు RHS అని అర్థం. సో ఇక్కడ కూడా పాస్ అవుతున్నాయి కాబట్టి ఈ 3 పాయింట్స్ ఇట్ విల్ సాటిస్ఫై ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో పారాబోలా ఈక్వేషన్ ఏంది? ఇది. సో సింప్లీ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ 3 పాయింట్స్ ఇన్ దిస్ పారాబోలా. ఓకే, సో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సిన్స్ -1, 2 passes through 1, substitute -1, 2 in 1. -1 is equals to ly square plus my plus n. -1 is equals to l into y square and the 2 square plus m into 2 plus n. -1 is equals to 4l plus 2m plus n, which is nothing but equation 1. సిమిలర్గా మనం 1, -1ని కూడా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి.
x is equals to అంటే 1 is equals to l into minus 1 whole square plus m into 1 plus n. 1 is equals to l into 1 ఎంత 1 plus m into 1 is m plus n. So 1 is equals to l plus m plus n. That is nothing but equation 2. ఇది equation 1, ఇది equation 2. 2,1 అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, అది కూడా ఈ పర్టికులర్ పారాబోలా నుంచి, అది కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 2 is equals to l into 1 square plus m into 1 plus n. 2 is equals to l into 1 plus m into 1 m plus n. l plus m plus n is equals to 2. సో మనకి 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 పాయింట్స్ని పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఇందాక మనం ఎక్కడి వరకు సాల్వ్ చేసినాం స్వామి, మనము 3 పాయింట్స్ పారాబోలా నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి ఆ 3 పాయింట్స్ని మనము మన పారాబోలా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 3 ఈక్వేషన్స్ వచ్చినాయి స్వామి. ఇప్పుడు మనం ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఎల్, ఎం, ఎన్ ఈ 3 వాల్యూస్ కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 సాల్వ్ చేస్తున్నా. చూడండి, ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ ఇది ఈక్వల్స్ టు 1, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఇది ఈక్వల్స్ టు 2. ఓకే, ఎప్పుడైనా మనం ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు వెరీ సింపుల్ రూల్, మనము ఒక దాంట్లోకించి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎట్లా చేస్తామో చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ ఈక్వేషన్కి సింబల్స్ చేంజ్ చేస్తున్నా. ఓకే, ప్లస్ మైనస్ అయితే ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. సో ఎల్ మైనస్ ఎల్ ఎంత 0, మైనస్ ఎం ఎంత -2m, ప్లస్ ఎన్ మైనస్ ఎంత క్యాన్సిల్, 1 - 2 అంటే -1, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2m ఇది ఈక్వల్స్ టు 1. సో 2 వర్డ్ పంపిస్తే m ఇది ఈక్వల్స్ టు 1/2. ఇక్కడ వరకు క్లియరా? ఎస్, మనకి m ఇది ఈక్వల్స్ టు 1/2 వచ్చింది కాబట్టి దాన్ని మనము ఏదన్నా 2 ఈక్వేషన్స్లో పెట్టుకుందాం. నేను ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టుకుంటున్నా. సబ్స్టిట్యూట్ m is equals to 1/2 in 1, -1 is equals to 4l plus 2 into m value ఎంత 1/2 plus n. 2 1s are 2 1s are, -1 is equals to 4l plus 1 plus n. ఈ ప్లస్ 1 అటు వెళ్తే -1, -1 ఎంత -2 is equals to 4l plus n. ఓకే, ఇది వచ్చేసి ఈక్వేషన్ 4. ఓకేనా, రైట్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, అదే m is equals to 1/2ని సెకండ్ ఈక్వేషన్లో పెడుతున్నా. మనకి ఏమొస్తుందో చూద్దాం. 1 is equals to l minus 1/2 plus n. ఈ 1/2 వెళ్తే 1 plus 1/2 is equals to l plus n. 1 plus 1/2 అంటే 3/2 is equals to l plus n. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, వీ గాట్ 2 ఈక్వేషన్స్ అగైన్. బట్ ఇప్పుడు ఏమైంది, వీ హ్యావ్ ఏమంటారు, మనకు ఒక వేరియబుల్ తగ్గింది. ఎందుకు చెప్పండి, మనము m అనే వాల్యూని కనుక్కున్నాం కాబట్టి. సో మనకు మిగిలిన వేరియబుల్స్ ఏంటివి, l అండ్ n. సో ఇప్పుడు ఈ l అండ్ n ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం, సింపుల్, ఈ రెండింటిని సాల్వ్ చేయండి. సాల్వింగ్ 4 and 5, 4l plus n is equals to -2, l plus n is equals to 3/2. సో దీనికి సేమ్ మళ్ళా సింబల్స్ చేంజ్ చేయండి. 4l minus l 3l plus n minus n cancel is equals to -2 minus 3/2, 3l is equals to -4 minus 3/2, 3l is equals to -7/2, l is equals to -7/6. సో నాకు ఎల్ వాల్యూ కూడా వచ్చేసింది, ఎం వాల్యూ కూడా వచ్చేసింది. సో సింపుల్గా ఏదైనా ఒక నార్మల్ ఈక్వేషన్ తీసుకోండి. ఓకే, ఇది తీసుకుందాం. 1 is equals to l minus m plus n. 1 is equals to l వాల్యూ ఎంత -7/6, m వాల్యూ ఎంత -1/2 plus n. 1 is equals to ఈ రెండింటి సైడ్ పంపించండి. 1 plus 7/6 plus 1/2 is equals to n. ఎల్సిఎం ఎంత 6. సో అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి మీరు, ఇక్కడ ఏమొస్తుంది మనకి, సో క్లియర్గా ఇది చేసేసినాం కదా. సో ఇది రబ్ చేసేస్తున్నాం. ఏమొస్తుంది మనకి ఇక్కడ చూడండి, ఎల్సిఎం తీస్తే 6,
సో 6 ప్లస్ 7 ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు n. 6 ప్లస్ 7 13, 13 ప్లస్ 1 14. ఓకే సారీ ఎక్స్ట్రీమ్లీ ఇక్కడ 2 ఉంది కదా, సో ఎంత మల్టిప్లై 3 అంటే 3 వస్తుంది. సో 16/6 విచ్ ఈస్ నథింగ్ బట్ 8/3 ఈజ్ ఈక్వల్స్ టు n. సో నాకు L వాల్యూ వచ్చింది, n వాల్యూ వచ్చింది, m వాల్యూ వచ్చింది. స్ట్రైట్ అవే ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ ఆల్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. x ఈజ్ ఈక్వల్స్ టు L మైనస్ 7/6 into y square plus m 1/2 into y plus n 8/3. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యూ హ్యావ్ టు సాల్వ్ దీస్ ఫ్రాక్షన్స్ అండ్ ఏమంటారు దీన్ని సింప్లిఫై చేసి రెడ్యూస్ చేసి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ని యూ హ్యావ్ టు పోస్ట్ ఇట్ ఇన్ కమెంట్ బాక్స్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే